ఓం నమో వెంకటేశాయ. నా పేరు విజయశంకర స్వామి. జేహో అనే సంస్థ జాతీయ అధ్యక్షుడిని. హిందూ ముస్లిం మత సామరస్యం కోసం ఈ సంస్థ పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా జేహో జాతీయ కౌన్సిల్ మెంబర్స్, జాతీయ కమిటీ ముఖ్య నాయకులు. వీళ్ళు ఏదైతే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఎర్రకోట దగ్గర ఉగ్రవాద చర్య దిగ్భ్రాంతకరమైంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. భారతదేశంలో అనేక సంవత్సరాల నుంచి శాంతి దేశమైనటువంటి ఈ పుణ్యభూమి భారతదేశంలో దాడులు జరగడం అనేది మానవత్వం లేని ఉగ్రవాదులు పాకిస్తాన్ యొక్క క్రూరమైన చర్య. ఢిల్లీలో ఈ విధంగా చాలాసార్లు దాడులు జరిగాయి కనుక ఇది చాలా దుర్మార్గమైన చర్య. మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఇది ప్రతి పౌరుడు బాధ్యత. ఉగ్రవానికి వ్యతిరేకంగా ప్రతి పౌరుడు కూడా బాధ్యత వహించాలని, వారి యొక్క ఆత్మలకు శాంతి కలగాలని మనం అందరం కూడా మౌనం పాటిస్తాం. ఏదైతే ఎర్రకోట దగ్గర ఉగ్రవాద చర్య జరిగిందో ఇది అనేక సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఉగ్రవాదుల శిక్షణా సంస్థలన్నీ కూడా పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి దాడులివి. ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన దాడులన్నీ కూడా ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాద సంస్థలే భారతదేశం పైన దాడి చేస్తున్నాయి. ఈరోజు ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ఎందుకు ప్రకటించలేదని మేము ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి కోరుకుంటే, ప్రపంచానికి పెద్దన్నైతే, అన్ని దేశాల పట్ల సమాన భావం నుండి ఏది మంచో ఏది చెడో తేల్చాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి ముందు ఉంది. కానీ ఈరోజు ఐక్యరాజ్య సమితి భారతదేశం పట్ల వివక్ష చూపిస్తుంది. పాకిస్తాన్ పైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. నిజంగా ఐక్యరాజ్య సమితి కనుక పాకిస్తాన్ పట్ల ఒత్తిడి చేస్తే అసలు ఉగ్రవాదం అనేది ఆగిపోతుంది. కనుక ఐక్యరాజ్య సమితి దృష్టి పెట్టాల్సిందిగా మేము కోరుచున్నాం. అదేవిధంగా పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ఇక్కడ వచ్చి చేస్తున్నారంటే ఈ దేశంలో కూడా ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఉగ్రవాదులకు సహకరించే వాళ్ళు లేకుండా ఇక్కడికి వచ్చి ఉగ్రవాది దాడి చేయలేడు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశం గాలి పీల్చుతూ ఈ దేశానికి ద్రోహం చేసే వాళ్ళు కూడా ఇక్కడ కొద్దిమంది ఉన్నారనే విషయం అవగతమవుతుంది. ఇక్కడున్న మన ప్రభుత్వాలు, మన వ్యవస్థ, ప్రజా సంఘాలు అందరం కూడా ఈ ఉగ్రవాదాన్ని తుదిముట్టడానికి దేశ ప్రజలందరము, హిందూ ముస్లిం అన్ని సాంప్రదాయాలు అందరం కూడా కలిసి ఐకమత్యంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఉగ్రవాదాలకు పాల్పడ్డారో వాళ్ళ వెనక ఎవరున్నారో వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి ఉగ్రవాదులు దాడులు జరగకుండా చేయాలని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా నిన్న జేహో అనే సంస్థ ఆధ్వర్యంలో జై భారత్ కు అనుబంధ సంస్థ ఇది. జై భారత్ మాస్ సంస్థ, దాని పిల్ల జేహో. నిన్న 2 రోజుల పాటు జేహో సమావేశాలు జరిగాయి. ఇందులో 13 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. 13 రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రముఖులు, హిందూ మత సాంప్రదాయంలోని ముఖ్యమైన గురువులు, ముస్లిం సాంప్రదాయంలోని ముఖ్యమైన గురువులు అందరూ కూడా కలిసి పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రముఖులు జాతీయ కమిషనర్గా పనిచేసినటువంటి రిటైర్డ్ మాడభూషణి శ్రీధర్ గారు, మాజీ జస్టిస్ ఈశ్వరయ్య గారు, మాజీ జస్టిస్ చంద్రకాంత్ గారు, అదేవిధంగా హిందూస్ ఫర్ ప్యూరిటీ అండ్ ఈక్వాలిటీ సంబంధించినటువంటి స్వామివారి త్రినాథ్ దాస్ గారు, అదేవిధంగా
కాశ్మీర్ నుంచి మన ఉన్నటువంటి పెద్దలు ఇక్కడే ఉన్నారు. వీరు అనేక మంది ప్రముఖులందరూ కూడా పాల్గొని భారతదేశానికి ఏదైతే మతోన్మాదం ఉందో అది ముస్లిం మతోన్మాదం కానీ, హిందువులలో కొద్దిమంది మతోన్మాదం కానీ, ఎవరి పట్ల కూడా ఉదాసీనత లేకుండా తప్పుగా ఎండగట్టి మతోన్మాదాన్ని సమూలంగా కూకిటివేలతో నిర్మూలించాలి. మతోన్మాదమే భారతదేశానికి మొట్టమొదటి మెట్టు అని అందరం కలిసి సమిష్టిగా తీర్మానం చేసి దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని అనుకోవడం జరిగింది. ఇది జేహో సంస్థ 3 సంవత్సరం, ఇది 3వ జాతీయ సమ్మేళనం. అయితే ఈ పని 25 సంవత్సరాల నుంచి స్ఫూర్తి ప్రదాత విజయ్ విహారం రమణమూర్తి గారు వారు బయటికి కనిపించరు. వారి ఆధ్వర్యంలో ఈ సమావేశాలంతా వారి యొక్క మార్గదర్శనంలో నడుస్తుంది. ఈ విధంగా 2 రోజుల పాటు సమగ్రంగా చర్చించడం జరిగింది. దీంతో పాటు డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మతోన్మాదం నశించాలని దేశంలో 26 రాష్ట్రాల్లో కార్యక్రమాలు పెట్టి మత విద్వేషాలు దేశానికి ప్రమాణమని ప్రచారం చేయాలని ఈ యొక్క సమావేశంలో 2 రోజుల యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది. కనుక డిసెంబర్ 19 నుంచి జనవరి 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా హిందూ ముస్లిం ఐక్యతా సదస్సులు నిర్వహిస్తాం. ఎందుకంటే డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు మహనీయుల దినోత్సవాలు ఉన్నాయి. డిసెంబర్ 19 రామ్ ప్రసాద్ బిస్మిల్లా అస్ఫకుల్లా ఖాన్, జనవరి 12 వివేకానంద జయంతి, అదేవిధంగా జనవరి 30 గాంధీ వర్ధంతి, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ విధంగా ప్రముఖుల ఈ హిందూ ముస్లిం ఐక్యత కోసం పాటుపడినటువంటి అనేక మంచి దినాలు ఈ యొక్క సందర్భాల్లో ఉన్నాయి. దీని సందర్భంగా ఈ దినాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ముస్లిం ఐక్యతా సదస్సులు నిర్వహించాలనుకోవడం జరిగింది. దీని వెనుక ఏ రాజకీయ పార్టీల మద్దతు కానీ ఏ ఉద్దేశం కానీ లేదు. దీని పూర్తిగా మత విద్వేషాలకు వ్యతిరేకించేటువంటి సంస్థ. కనుక మనమందరం కూడా ఈ ఉగ్రవాదానికి మూలం కూడా ఒక మతోన్మాదమే. ఈ మత ఛాందసవాద భావాల నుంచే ఈ ఉగ్రవాదం కూడా వస్తుంది. హిందువులు ముస్లింలు ఎవరైతే మత సామరస్యం కోరుకుంటున్నారో కలిసి దేశవ్యాప్తంగా జాతీయోద్యమ స్ఫూర్తితో భారతదేశ స్వతంత్రోద్యమంలో హిందువులు ముస్లింలు కలిసి ఈ దేశం కోసం పోరాడి మనము స్వతంత్రం తెచ్చుకున్నాము. కనుక భారతదేశంలో ఇటువంటి ఉగ్రవాద చర్యలు మరోసారి జరగకుండా, ఎక్కడ మత విద్వేషాలు జరగకుండా, ఎవరైతే మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారో వాళ్ళపైన చట్టం కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ ప్రజల్లో చైతన్యం రావాలి. ప్రజల్లో జ్ఞానం లేనంత వరకు, వాస్తవాలు తెలియనంత వరకు ఎవరు ఏ విషయాలు చెప్తే ప్రజలు అవాస్తవాలు విని అదే నిజమని నమ్ముకునే పరిస్థితి ఉంది. కనుక ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, సత్యాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు పెద్ద ఎత్తున హిందూ ముస్లిం ఐక్యతా సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించుకోండి. ఇప్పటి వరకు ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధానికంటే అత్యధికంగా మతోన్మాదంతోనే ప్రజలు చనిపోయారు, సామాన్య ప్రజలు. కనుక మతోన్మాదం అనేది భారతదేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం. ఈ మతోన్మాదం అనే దానివల్ల ఇంతమంది మరణించినటువంటి సంఘటనలు మనకు దాఖలున్నాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ మతోన్మాదం అనేది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి సమస్య. కనుక దీన్ని సమూలంగా దీని మూలాల నుంచి నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం. కనుక డిసెంబర్ 19 నుంచి జనవరి 30 జరిగే హిందూ ముస్లిం ఐక్య సదస్సులను అందరం పాల్గొని దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా జరిపి మనము ఈ యొక్క కార్యక్రమాల్ని విజయవంతం చేస్తాం.